la! Your dream vacation to Singapore starts from rupees 44,999 only with GT Holidays, South India's #1 travel brand. నిన్ననే ఇన్సైడ్ అవుట్ 2 చూసా. యాక్చువల్లీ ఈ సీక్వెల్ కోసం దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నా, బట్ సమ్హౌ చూడడానికి కుదరలేదు. June 14th అది మహారాజా రిలీజ్ అయిన రోజే ఈ మూవీ కూడా రిలీజ్ అయింది. అండ్ నేను అదే వీకెండ్ థియేటర్కి కూడా వెళ్ళా. బట్ నా బ్యాడ్ టైం ఏంటంటే మూవీ కరెక్ట్గా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకే ఒక వర్క్ రిలేటెడ్ బ్యాడ్ న్యూస్ ఒకటి వచ్చింది. అండ్ ఇంకా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి మూవీ చూసే ఇంట్రెస్ట్ పోయి థియేటర్ నుండి లోపలికి బయటకి ఫోన్ కాల్స్ ఆన్సర్ చేస్తూ విసుగొచ్చేసి ఇంకా మూవీ మీద ఇంట్రెస్ట్ పోయి వాకౌట్ చేసేసా. అప్పటి నుండి తిరిగి చూడాలనుకుంటూ ఉన్నా, కుదరలేదు. థ్యాంక్ఫుల్లీ నిన్ననే కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్తో మూవీ చూసా 4DXలో PVR ఇర్రం మంజిల్లో. ఇది ఒక బ్రిలియంట్ ఫిల్మ్ అండి. అఫ్ కోర్స్ ఒక చాలా మంచి సీక్వెల్ కూడా ఇన్సైడ్ అవుట్ 1కి 2015లో వచ్చింది మూవీ. పిక్సార్ లెగసీలో టాయ్ స్టోరీ 2 లాగా ఇది కూడా ఇట్స్ అ ఫెంటాస్టిక్ సీక్వెల్. ఆ ఒరిజినల్ మూవీ స్పిరిట్ని క్యాప్చర్ చేస్తూ, ఆ మూవీలో కమ్యూనికేట్ చేసిన వాల్యూస్ని వాటికి రెస్పెక్ట్ ఇస్తూ, అందులో ఎస్టాబ్లిష్ చేసిన వరల్డ్ని ఇంకా ఎంతో స్మార్ట్నెస్తో ఎక్స్పాండ్ చేస్తూ ఇట్స్ అ బ్రిలియంట్ సీక్వెల్. అసలు ఇన్సైడ్ అవుట్ 2015లో చూసినప్పుడు నాకు బాగా గుర్తుంది. రాజేష్ అనే ఒక ఫ్రెండ్తో వెళ్ళా. మా ఆస్థాన థియేటర్ ఉంది కదా చెన్నైలో, మాయాజాల్, దాంట్లో మిషన్ ఇంపాసిబుల్, రోగ్ నేషన్ అండ్ ఇది బ్యాక్ టు బ్యాక్ చూసాం ఆ రోజు. యూనో డెత్ బై సినీ గ్యాసమే ఆ 2 సినిమాలు చూసిన రోజు అయితే. సో ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు నా అండర్స్టాండింగ్ ఆఫ్ యానిమేషన్ మీడియం అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక పర్స్పెక్టివ్, దాన్ని ఆ మూవీ ఛాలెంజ్ చేసింది. షూర్ నాకు చాలా ఇష్టం యానిమేషన్ మూవీస్ అంటే చిన్నప్పటి నుండి కూడా. అండ్ స్కూల్ డేస్లో అండ్ ఆల్ నేను చిన్నప్పుడు యానిమేటర్ అవుతా అని చెప్పి తిరిగేవాడిని. తర్వాత తెలిసింది దానికి క్రియేటివిటీ ఉండాలి, దానికి కొంచెం డ్రాయింగ్ రావాలి అని. సో అప్పుడు ఇంకా లైట్ తీసుకున్నా. బట్ టువర్డ్స్ యానిమేషన్ ఎటువంటి ఒక పర్స్పెక్టివ్ ఉండేది అంటే, షూర్ ఇట్స్ గ్రేట్, ఇట్స్ ఎఫర్ట్ కావాలి, అండ్ బట్ అదొక పిల్లల మీడియం, కార్టూన్స్ అంతనే అండర్స్టాండింగ్ ఉండేది. యూనో మియాజాకి, స్టూడియో గిబ్లీ అవి నేను అప్పటికి డిస్కవర్ చేయలేదు. అవి డిస్కవర్ చేశాక ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ట్రిప్. సో ఇన్సైడ్ అవుట్ చూసినప్పుడు నాలో రేజ్ అయిన ఫస్ట్ క్వశ్చన్, యానిమేషన్ సినిమాలు అంటే పిల్లల సినిమాలు అనుకుంటాం కదా, అసలు ఈ సినిమా చిన్న పిల్లలకి అర్థమవుతుందా? ఎందుకంటే ఈ మూవీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ అది ఎంత ఎంజాయబుల్గా, కలర్ఫుల్గా, ప్యాలెటబుల్గా డిజైన్ చేసి ఉన్నా కూడా వాటి రూట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి హ్యూమన్ థాట్ ప్రాసెస్ అండ్ బిహేవియరల్ ప్యాటర్న్ ఆ కాన్సెప్ట్స్ లో ఎంబెడ్ అయి ఉన్నాయి. అసలు ఇంకా ప్రాపర్ గా థింకింగ్ అనేది కంప్లీట్ గా డెవలప్ అవ్వని చిన్న పిల్లలు ఈ మూవీ చెప్పే విషయాలని గ్రాస్ప్ చేసుకుంటారా అనేది నాకు వచ్చిన క్వశ్చన్. గూగుల్ చేశా. పిల్లల్లో 90% ఆఫ్ న్యూరల్ కనెక్షన్స్ 3 ఏళ్లకే ఫామ్ అయిపోతాయి. మిగిలిన 10% ఏవైతే ఉంటుందో అది 3 and 6 ఈ వయసుల మధ్య ఫామ్ అవుతుంది అని ఒక ఆర్టికల్లో చదివా. కానీ ఈ సినిమా మన ఆలోచనలకి, మన ఫీలింగ్స్కి, మన మైండ్లో జరిగే ప్రతి ఎలిమెంట్కి ఒక ఫామ్ని ఇస్తుంది. షూర్ పిల్లలకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళు అవి ఫీల్ అవుతారు, కానీ యాజ్ కాన్సెప్ట్స్గా వాటిని అర్థం చేసుకోగలుగుతారా అనేది నా క్వశ్చన్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అసలు ఒక సినిమా మన మైండ్లో జరిగే విషయాలన్నిటినీ, అవి డ్రీమ్స్ కావచ్చు, ర్యాండమ్ థాట్స్, సబ్ కాన్షియస్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్, గుడ్ మెమరీస్, రిగ్రెట్స్, ఇమాజినేషన్ అండ్ అఫ్ కోర్స్ మన ఫీలింగ్స్ని, వాటన్నిటిని అంత బ్యూటిఫుల్గా అసలు ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కేసి చూపిస్తుంది. అండ్ ఈ మూవీ మనల్ని ఒక పర్సనల్ లెవెల్లో హిట్ చేస్తుంది. షూర్ మన రిలేటబుల్ మూవీస్ అనేవి చూసుంటాం చాలా, కానీ ఇది ఒక స్టెప్ హయ్యర్. బ్రెయిన్, ఫీలింగ్స్ ఇవి రెండు ఉన్న ప్రతి మనిషిని దిస్ మూవీ విల్ మేక్ దమ్ ఫీల్ రిప్రజెంటెడ్. ఇన్సైడ్ అవుట్ 1లో 5 ఎమోషన్స్, జాయ్, సాడ్నెస్, యాంగర్, ఫియర్ అండ్ డిస్గస్ట్. ఈ 5 ఎమోషన్స్ రైలీ అనే ఒక 11 ఏళ్ల పాప మైండ్ లో ఉంటాయి. అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి జాయ్ కి, సాడ్నెస్ కి మధ్య అనమాట. అండ్ మూవీలో చెప్పే ఒక బ్యూటిఫుల్ మెసేజ్, మనం ఎప్పుడు సంతోషాన్ని మాత్రమే చేస్ చేస్తుంటాం కదా, అండ్ హ్యాపీనెస్సే ఆప్టిమల్ స్టేట్ టు లివ్ ఇన్ అని అనుకుంటుంటాం, కానీ అది ప్రతిసారి కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బాధ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎమోషనే, అది కూడా మన లైఫ్కి అవసరమే అని ఆ మూవీ చెప్తుంది. ఎస్పెషలీ మన ఇండియన్ సొసైటీలో ఏడవడం అనేది నిషేధం అన్నట్టు మాట్లాడతారు కదా పెద్దవాళ్ళు, ఎస్పెషలీ మెన్కి. అలా ఏం లేదు, నీకు బాధగా ఉంటే నువ్వు ఏడవచ్చు. దేర్ ఈస్ నథింగ్ ఎమాస్క్యులేటింగ్ అబౌట్ క్రైయింగ్. యూ కెన్ క్రై అండ్ రిలీజ్ యువర్ గ్రీఫ్. నౌ కమింగ్ బ్యాక్ టు ద మూవీ, సీక్వెల్లో రైలీకి 13 ఏళ్ళు. తను స్టార్ట్లో ఒక చాలా సాడ్ న్యూస్ ఒకటి విన్నప్పుడు ఆల్ ది ఎమోషన్స్ అగ్రీ దాట్ షీ నీడ్స్ అ గుడ్ క్రై.
ఫస్ట్ మూవీలో కమ్యూనికేట్ చేసిన మెసేజ్ ఉంది కదా, ఇక్కడ ఇట్ ఈస్ బీయింగ్ ప్రాక్టీస్ దాట్ ఇట్ ఈస్ ఓకే టు ఫీల్ సాడ్ అండ్ క్రై. అండ్ రైలీ మైండ్ ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అవుతూ ఉంది, తన బిలీఫ్స్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్నాయి. అండ్ ఆ బిలీఫ్స్ ఒక్కొక్క బిలీఫ్ తన పర్సనాలిటీని డిఫైన్ చేస్తుంది. సో ఆల్ ఆఫ్ ఇట్ ఇవన్నీ కలిసి తన ఐడెంటిటీ అనే దాన్ని బిల్డ్ చేస్తాయి. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ షీల్ గో ఆన్ టు బికమ్ అని. ఈ మూవీలో బ్యూటీ ఏంటంటే ఇది ప్రతి ఎమోషన్కి రెస్పెక్ట్ ఇస్తుంది అండ్ మన ఎమోషన్స్కి ఉండే కాంప్లెక్సిటీని కూడా అర్థం చేసుకుంటుంది. జాయ్ ఒక టైంలో షీ ఫీల్ సాడ్, యాంగర్ ఒక టైంలో జాయ్కి హోప్ ఇస్తాడు, ఎంబారెస్మెంట్ అనే ఒక కొత్త క్యారెక్టర్ ఉంటుంది, తను కరేజ్ చూపిస్తాడు. సో ఒక పర్సన్ ఎప్పుడూ కూడా ఒక్క ఎమోషన్తో నడిచేవాడు కాదు, వీటి అన్నిటి కలయిక అనే ఫ్యాక్ట్ని ఈ సినిమా చాలా సెన్సిబుల్గా ప్రజెంట్ చేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్. మన యాంగ్జైటీని యాంగర్ని పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే మనల్ని మనం మార్చుకుని మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని ఒక బెటర్ పర్సన్ అవ్వడానికి ఎప్పుడూ ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ సేస్. ఇదంతా ఆలోచిస్తే అసలు ఒక పర్సన్ కమింగ్ ఆఫ్ ఏజ్ అనే ఐడియాని ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు, ఎంత అమ్యూజింగ్గా ప్రజెంట్ చేశారు అన్నట్టు ఉంటుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే కొత్త ఎమోషన్స్ వస్తాయి అండ్ ద కాన్ఫ్లిక్ట్ వచ్చేసి జాయ్కి యాంగ్జైటీకి మధ్య. ఇట్స్ హిలేరియస్. అసలు ఈ సినిమా ఇస్ ఫర్ ఎవ్రీ వన్ అండి, ఎస్పెషలీ అడల్ట్స్కి. బికాస్ మనమే కదా ఎక్కువ డీల్ చేయాలి వర్క్ ప్రెషర్తో, ఫ్యామిలీ ప్రెషర్, రిలేషన్షిప్ ఇష్యూస్, ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్, కెరియర్, TFI, ఎన్ని ప్రెషర్స్ కదా మనకి. సో ఈ మూవీ మన మైండ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఎమోషన్ ఎలా మన యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది అని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. అండ్ ఇదేదో నేను చాలా సీరియస్ సినిమా లాగా ప్రొజెక్ట్ చేస్తున్నానేమో, అస్సలు కాదు. ఇట్స్ అ హిలేరియస్ ఫిల్మ్. అసలు కొన్ని అడ్వెంచర్ సీక్వెన్సెస్ అయితే దే ఆర్ సో మచ్ ఫన్. ప్లీజ్ చూడండి, మీ పేరెంట్స్కి చూపించండి, గ్రాండ్ పేరెంట్స్కి చూపించండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి చూపించండి. ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు దిస్ మూవీ. ఇది ఒక కాంటెంపరీ క్లాసిక్. నేనైతే కోరుకుంటున్నా ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఇన్సైడ్ అవుట్ సినిమా వస్తే నాకు థెరపీ లాగా ఉంటుందని. ఐఎమ్ గ్లాడ్ ఇన్సైడ్ అవుట్ ఎగ్జిస్ట్ అసలు. ఎందుకంటే మన బ్రెయిన్ గురించి ఇంత స్మార్ట్గా, ఫన్నీగా, మన ఆలోచనలు ఎలా పనిచేస్తాయని మనకే చూపించడం అనేది ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి ఇట్స్ జస్ట్ సో ఫన్ అండ్ ఇట్స్ థెరప్యూటిక్. తప్పకుండా చూడండి. ఫస్ట్ ఫిల్మ్ Disney+ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ మూవీ ఇప్పుడు థియేటర్స్లో ప్లే అవుతుంది. ఐమ్ సారీ నేను లేట్గా పెట్టా కాబట్టి స్క్రీనింగ్స్ అన్నీ కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి. బట్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ డూ చెక్అవుట్ ద సెకండ్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ASAP. That's it from this video. Thank you so much for watching. This is Ram Venkat Shrika signing off. Do subscribe to Galata Telugu for more videos like interviews, reviews and takes like this. Thank you. Hola! Your dream vacation to Singapore starts from rupees 44,999 only with GT Holidays, South India's #1 travel brand.